గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. పెళ్ళి అనేది ముఖ్యమైన ఘట్టం ఒక మనిషి జీవితంలో. ఒక రకంగా ఇప్పుడున్న జనరేషన్‌లో యువతకి పెళ్లి కాకుండా చాలా మంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు వాళ్ళ సమస్యలు ఎలాంటివైనా, ఎట్లాంటి వాటి కోసం వాళ్ళు ఆరాటపడుతున్నా ఒకింత లేట్ జరుగుతుందనే చెప్పాలి. జరిగిన పెళ్ళిళ్ళలో ఎన్ని మంచి మార్గాన నడిచి ఒక అందమైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాయి. ఇంకొన్ని విచిత్రకరమైన సంఘటనల మధ్యలోంచి వాళ్ళు వార్తల్లోకొస్తున్నారు. ముఖ్యంగా ఒక 4, 5 నెలలు, ఒక 6 నెలల నుంచి చూసుకుంటే మనం ఎన్నో రకమైన జంటల్ని కొత్తగా పెళ్ళి కావడానికి రెడీగా ఉండి, పెళ్ళి సెటిల్ అయ్యి, ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వార్త వింటూ వస్తున్నాం. పెళ్ళైన తర్వాత ఎట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అనేది కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇట్లాంటి ఒక విచిత్రకరమైన సంఘటన నిజామాబాద్లో కూడా జరిగింది. ప్రశాంత్ అండ్ సంయుక్త అనే ఇద్దరు ఆగస్టు 13న పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆర్మూర్కి సంబంధించిన అబ్బాయి, కోరుట్లకి సంబంధించిన అమ్మాయి. అయితే వీళ్ళ వివాహం జరిగింది దాదాపు 4-5 నెలలు కావస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ అమ్మాయి మీద అబ్బాయికి డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం వింటున్న ప్రకారం వార్తల్లో అయితే వాళ్ళకు డౌట్ వచ్చినా, వాళ్ళకి నచ్చకపోయినా ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా అయితే బ్లూ డ్రమ్ము, అయితే కత్తి, అయితే ఇంకేదో సుపారీలు ఇచ్చి చంపించడం, ఇట్లాంటివే వింటున్నాం. కానీ ఇక్కడ ఈ ప్రశాంత్ అనే అబ్బాయి ఆ అమ్మాయి మీద వచ్చిన డౌట్ని కన్ఫర్మ్ చేసుకొని చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి, నిన్నిక్కడ వదిలిపెట్టడానికి కారణం ఇది అని చెప్పి మరీ వచ్చిండు. బాధపడ్డాడు. తన స్టేటస్ల రూపంలో ఆయన బాధని వ్యక్తపరచడం జరిగింది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వలేదు. పనిష్మెంట్ ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఇది అని పంపించిండు. కానీ పనిష్మెంట్ ఇన్ ద సెన్స్ హింసాకరంగా ఎవరిని పనిష్ చేయలేదు. ఇంత కామ్గా ఉన్న వ్యక్తి పైన వీళ్ళు పోలీస్ కేసు రిటర్న్లో పెట్టారు. ఏమని అంటే 2 నెలల నుంచి హింస పెడుతున్నాడు, 15 లక్షల కట్నం అడుగుతున్నాడు అని డౌరీ కేసు పెట్టిండ్రు. కానీ కట్ చేస్తే ఏంటంటే వీళ్ళే ఉల్టా అతని మీద కేసు పెట్టి 15 లక్షలు డిమాండ్ చేస్తున్నారు పెళ్లి ఖర్చుల కింద. అంటే పెళ్ళికి ఇచ్చినవి కాకుండా 10-15 లక్షలు అడుగుతున్నారు అని ఆయన మాటల్లోనే విన్నాం. అయితే ఇక్కడ ఎందుకు మరి అతనికి డౌట్ ఎలా వచ్చింది, వివాహితర సంబంధం అని ఎలా అనుకున్నాడు అంటే, మొదట ఎవరో అనుకొని ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చింది, ఎవరితోనో సంథింగ్ ఏదో ఉంది అని అనుమానపడ్డాడు. ఆ అనుమానం ఆరా తీస్తే సాక్షాత్తు వాళ్ళ అక్క భర్తనే ఆ మహాపురుషుడు. ఎందుకు అట్లా అన్నానంటే, అక్క భర్త అంటే బావని తండ్రితో సమానంగా చూస్తారు, మరదల్ని కూతురుతో సమానంగా చూస్తారు. మరి అట్లా ఉన్న సొసైటీలో అట్లాంటి ఒక ఆచార వ్యవహారాల మధ్యలో పెరిగిన అమ్మాయి మరి ఇలాంటి తప్పు ఎలా చేసింది? ఇప్పటికీ స్టిల్ ఆమె ఎలాంటి బాధ వ్యక్తపరచడం లేదు భర్త గురించి. ఇంకా ఆమె తనకు జరిగిన అన్యాయం అని ఆ అమ్మాయి ఫీల్ అవుతుందంట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళని ప్రూఫ్స్తో సహా ఆ షాకింగ్లోంచి బయటపడి ఆ అబ్బాయి ఎవరో అనుకొని ఆరాధీసిండు, సాక్షాత్తు భావనే అని తెలిసి చాలా షాక్కి గురైండు. ఆ గురై వాళ్ళకి ప్రూఫ్స్తో సహా అక్కడ చూపించి వీళ్ళు కేసు పెట్టిన తర్వాత అతను లింబాద్రి అనే వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్లో హౌసింగ్ లోన్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తాడు. అతని వ్యవహారం వల్గర్గా మాట్లాడి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్స్ తీసుకొని, ప్రూఫ్స్ తీసుకొని పోలీస్ స్టేషన్లో చూపించిన తర్వాత అక్కడ పోలీసులు కూడా షాక్ అయిన సంఘటన ఎదురైంది. ఇట్లా ఎంతవరకు మనం సమాజంలో బ్రతుకుతున్నాం, మనకు మరి ఇట్లాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి అని అతను సమాజాన్నే ప్రశ్నించడం జరుగుతుంది. నా మానాన్ని నేను ఉన్నాను, నా తల్లిని నన్ను అనుచితంగా తిడుతున్నారు అని అతను బాధను వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లి చేసిన పెద్ద మనుషులను అడుగుతున్నాడు, మీరే న్యాయం చెప్పండి అని. ఆయన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది, తన బాధ ఏంటి.
మరి ఈ వింత కేసు ఎలాంటి మలుపు తిరుగుతది? ఎట్లాంటి దీనికి ఎండ్ కార్డ్ పడతది అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ హింస కావద్దు అని ఆ అబ్బాయి చాలా అంటే చదువుకున్నాను, ఆ మెచ్యూరిటీ నాలో ఉండాలి అని చాలా పద్ధతిగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాము అని అనుకున్నాడు. మరి ఇక్కడ వీళ్ళు చూస్తే రివర్స్‌లో కేసులు పెట్టి అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్లనే అతను ఇంటి ముందట బైఠాయించి గలాటా చేస్తున్నాడు. మరి దీనికి ఎండింగ్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి అదేవిధంగా పెద్దలకు నమస్కారం. నా పేరు ప్రశాంత్ కట్టాలి. నేను చింతల సంయుక్త అమ్మాయిని కొరుట్ల నుండి ఆగస్టు 13 తారీఖు 2025లో పెళ్లి చేసుకోవడం జరిగింది. నా భార్య అక్క అయినటువంటి పెద్ద నుంచి రెండో అక్క భర్త లింబాద్రి గుత్తకుంట. అతను మన ఒక ఉద్యోగి, హోమ్ లోన్స్కి సంబంధించి రికవరీ డిపార్ట్మెంట్లో. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, నా భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకొని నా భార్యని వల్గర్గా అన్ని గలీజ్గా అవి చూపించు ఇవి చూపించు అని అడగడం. మరి అదేవిధంగా ఇప్పుడు నేను వీరిద్దరిని దొరకబట్టిన దానికి నన్ను పగబట్టి ఉల్టా నేను కేసు పెడితే వాళ్ళు రాకుండా పోలీసులను బెదిరించి వాళ్ళు రివర్స్లో కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళు పిలిచిన విధంగా వాళ్ళని నేను వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి నా పరిస్థితి నేను చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇచ్చి వీళ్ళందరినీ పిలిపించి ఎవరైతే తప్పు చేసిన వాళ్ళని, ఆ తప్పు చేసిన క్యాండిడేట్ ఒక 40 మందిని వేసుకొని వచ్చిండు. కానీ వచ్చినా కూడా ఏం మాట్లాడలేదు. నువ్వు విడాకులు ఇచ్చి నువ్వు ఏదైతే కట్నం తీసుకున్నావు కట్నంతో పాటు ఇంకా మీకెళ్ళి 10-15 లక్షలు అని చెప్పేసి డిమాండ్ చేసి తిట్టి నన్ను మా అమ్మని తిట్టి ఈ విధంగా మొత్తం వాళ్ళు ఒక సనాతన ధర్మంలో ఉండి ఒక భార్య చెల్లె అంటే ఒక కూతురు వరుస వావి వరుసలు మర్చిపోయి ఇలాంటి మనుషులు కూడా మన సొసైటీలో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మరి అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. సో మీరే నాకు న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టుని ఆశ్రయించాను, పోలీసులను ఆశ్రయించాను, చట్టాన్ని నేను ఖచ్చితంగా విలువిస్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఎలాంటి అడల్టరీ ఇష్యూస్ జరిగినా ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి ఎవరు ఏం తప్పు చేసినా ఏది కూడా వర్తించదు. కాకపోతే ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఒక అవకాశం, అట్లీస్ట్ పెద్దల నుంచి నాకు ఎవరైతే అక్షంతలు వేసారో పెద్దల నుంచి నేను వేడుకుంటున్నాను నాకు న్యాయం చేయమని మీడియా మిత్రులని, మహిళా సంఘాలను. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే అతన్ని జైల్లోకి పంపించడము, అతని మీద వరకట్న కేసులు ఎన్నో ఇస్తారు. మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకంటే ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రేమ కథ. ఎందుకంటే వాళ్ళు పంపించిన మెసేజ్లు, వాళ్ళ చాటింగ్లు అవన్నీ కూడా నేను ప్రూఫ్లతో సహా దొరకబట్టడం జరిగింది వాట్సాప్ నుంచి. సో ఆ దొరకబట్టి నుంచి నన్ను పగబట్టి నన్ను ఏదో చేద్దామన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులను తీసుకొని నేను ఇక్కడికి వచ్చి నేను నా గూడు ఏదో అనేది చెప్పుకున్నాను. అయినా కూడా స్టిల్ నాకు ఖచ్చితంగా భయం ఉంది. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఏం చేస్తారో అని చెప్పేసి భయం ఉంది. వీళ్ళు తప్పు చేసి వీళ్ళే రౌడీజం చేస్తున్నారు. నన్ను తిట్టడం, మా అమ్మని తిట్టడం, ఒక చెడు ప్రవర్తన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రోజు నేను ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. నాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి మీడియా మిత్రులని, మహిళా సంఘాలని, మరి అదేవిధంగా చట్టంని, పోలీసు వారిని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను.